జై గురుదేవ్. నమస్తే అందరికీ. ఇది స్వీట్ కార్న్. అందరూ జనరల్గా ఉడకబెట్టుకొని తింటారు, దీన్ని వలుచుకొని కూడా తింటారు, అలాగే ఉడకబెట్టుకొని మసాలా వేసుకొని. కానీ నేనైతే స్టవ్ మీద కాల్చుకొని తింటానండి. సో స్టవ్ వెలిగించి దాని మీద డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. మీరు బొగ్గులు అది ఉంటే కనుక దాని మీద కూడా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. వేడివేడిగా తింటే లైట్గా సన్నటి సెగ మీద కాల్చుకోండి వీలైతే. ఇది కార్న్ సిల్క్ అండి. మొక్కజొన్న తీసినప్పుడు దానిపైన ఉంటుంది కదా పీచు. ఈ పీచు పదార్థాన్ని వేస్ట్ చేయాల్సిన పని లేదు. మంచిగా కడిగేసి లైట్గా సన్లైట్కి ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం గిన్నెలో తీసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేడి చేసి అవి ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు, బ్లడ్ షుగర్ నియంత్రణ, రక్తపోటు నియంత్రణ, కొవ్వు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయండి. ఇవి ఏంటంటే మనకి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, ప్రోస్టేట్ వాపు మరియు మూత్ర వ్యవస్థ యొక్క వాపుల చికిత్సలో కూడా సహాయపడుతుందండి. సో చూడండి ఎంత బాగా కాలిందో. దీన్ని కొంచెం నెయ్యి, కాస్త ఉప్పు కలిపి రాసేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఎక్కువ మాడగొట్టకుండా కాల్చుకోండి. ఇది స్వీట్ కార్నే. మీరు మొక్కజొన్న పీచు మాత్రం దేనిదైనా తీసుకోవచ్చు. స్వీట్ కార్న్దైనా తీసుకోవచ్చు, నార్మల్ మొక్కజొన్నదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మొత్తం నీట్గా కాలిపోయిందండి. దీన్ని స్వీట్ కార్న్ నుంచి తీసిన గ్రాస్ మీద పట్టుకోండి దీన్ని జాగ్రత్తగా. దీంతో కొంచెం తుడిస్తే మనకి నల్లగా ఉండేదంతా పోతుందండి. చూసారా, అబ్జర్వ్ చేశారా? మొత్తం దీనికి వచ్చేసింది మొత్తం కంప్లీట్గా. సో ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి రాసుకోవాలి, నెయ్యి ఉప్పు. సో నేను చేతితోనే పట్టించుకుంటున్నాను నెయ్యి ఉప్పు. నేను తినేదే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో చేతులు శుభ్రంగా కడుక్కున్నాను, బాగానే ఉంది. సో ఇంతేనండి, సూపర్గా ఉంటుంది. కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.